యాక్చువల్లీ నేను ఏ ఇంటర్వ్యూ అయినా ఏ డైరెక్టర్ అయినా నేను క్వశ్చన్ అడుగుతాను, డైరెక్షన్ అంటే ఏంటి, మేనేజ్మెంటా అంటే పీపుల్ మేనేజ్ చేయడమా? కంపల్సరీ మేనేజ్ చేయాలి, ఎందుకంటే నేను ఇంటర్వ్యూలో అడగకముందే వచ్చేసింది కంపల్సరీ మేనేజ్. ఎందుకంటే అతను అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే మొత్తం ప్రతి ఒక్కరిని అతను ఒక దండలా గుచ్చాలి, అంటే కంపల్సరీగా మేనేజ్ చేయాల్సిందే. అంటే లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరినీ మేనేజ్ చేయాలి. సుకుమార్ గారితో మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి, సుకుమార్ గారు అంటే బయటకు కనిపించే ఆడియన్స్ అందరికీ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని, కానీ ఆ సక్సెస్కి చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఏమంటారు తపన ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు లెక్చరర్ అంటే మీరు చెప్తుంటే కాలేజ్లో 10 మంది వింటారు, లేదా మీ పర్మిషన్తో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ అలా కాదు, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా 10 మంది వచ్చి కామెంట్ చేస్తారు, నెగిటివ్ కామెంట్ చేస్తారు, మీ వర్క్ గురించి నీకేం తెలుసు అన్నట్టు అంటారు, ఏం తీసేవరా అంటారు. సో ఇలాంటివన్నీ మీరు ఆయన జర్నీలో చూసి ఉంటారు, పక్కనే ఉంటే క్రిటిసిజం కానీ ఒకవేళ సక్సెస్ వచ్చినా లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నీ ఆయన ఫేస్ మీరు చూసారా? అంటే ఏదైనా సిచ్యువేషన్ మాతో షేర్ చేసుకోగలరా? అంటే నేను ఒకటి చెప్తా, అంటే నేను పర్టికులర్ ఈ రకరకాల క్వశ్చన్స్ లాగడం కాదు, కానీ ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ చెప్తాను నేను. ఏంటంటే సుకుమార్ వాళ్ళ నాన్నగారు ఇక్కడ డిమ్స్ హాస్పిటల్ పోయారు. ఆయన ఆ నైట్ ఏం చేస్తామంటే మేము అంబులెన్స్లో తీసుకెళ్తున్నాం. సుకుమార్ అంబులెన్స్లో ఉన్నాడు, వెనకాల మేము కార్లో ఫాలో అవుతున్నాం అన్నమాట. ఎక్కడో ఒక చోట విజయవాడ దాటిన తర్వాత ఎక్కడో ఒక చోట డ్రైవరు టీ తాగుతామని చెప్పేసి ఆపాడు. ఆపిన తర్వాత సుకుమార్ కూడా కింద దిగాడు, పెద్ద నుంచున్నాం. అక్కడ ఆ పర్టికులర్ రెస్టారెంట్లో ఎవరో సుకుమార్ చూసి గవ చేసి సెల్ఫీ సార్ అనగానే నేను నచ్చుతుంది సుకుమార్కి నవ్వి ఓకే అని చెప్పేసి ఎంత పెయిన్లో నాకు తెలుసు. అంటే సుకుమార్ నాకంటే చాలా ఇష్టం, ఆ పెయిన్లో కూడా వస్తుంది. ఇది ఈ రకమైన ఇబ్బంది ఒకటి చూసాను నేను. నెక్స్ట్ అలాగే ఇది పర్సన్స్ లైఫ్ సంబంధించింది, ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించింది కూడా చెప్తా. ఎక్కడికి వెళ్ళాము, వెళ్తుంటే సడన్గా కూడా వచ్చాడు. సడన్గా కూడా వచ్చి సార్ మొన్న నేను ఒక్కడే మాకు అర్థం కాలేదు సార్, సడన్గా వచ్చి మొన్న ఒక్కడే మాకు అర్థం కాలేదు సార్ అని చెప్పేసి అంటే సరే సార్ అర్థం తీస్తానని చెప్పి సిరిపడింది. ఇట్లా బయట నుంచి చాలామంది ఒక్కోసారి ఏంటంటే ఓకే పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే, ఇక్కడ ఏం చేయలేము. మేబీ ఆడియన్స్ని అలా తయారు చేసేసారేమో కదా, బ్రెయిన్ పెట్టకుండా చూడడం. అదే కూడా కాదు, ఎందుకంటే ఆడియన్స్ని మనం తప్పట్టకూడదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆడియన్స్ ఎందుకు వస్తారు, మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి. మన ఇండియన్ ఆడియన్సే, తెలుగు ఆడియన్స్ కానీ ఎవరైనా తీసుకున్నా మేము తెలుగు సినిమాలు చూడమండి, నేను హాలీవుడ్ బాలీవుడ్ అవే చూస్తాను అన్నారు. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంటే మన స్టాండర్డ్స్ మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేయలేదా, ఒకేసారి వస్తే ఇది డైజెస్ట్ చేసుకోలేకపోయారు అంటే అలా కాదు. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీకు ఒక చాలా అంటే పాత సినిమా, ఇప్పుడు అంతులేని కదా, బాలచంద్ర గారు తీసిన సినిమా చూడండి, విశ్వనాథ్ గారు తీసిన సినిమా చూడండి, ఇంటలెక్చువల్గా ఉంటాయి మూవీస్ అన్నీ కూడా. అవి చాలా పెద్ద పెద్ద హిట్స్. అప్పుడు ఏంటంటే ప్రేక్షకుడికి ఈ డిఫరెంట్ స్ట్రెస్లు చాలా తక్కువ ఉండేవి. మహా ఉంటే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది, అంతమించి పెద్ద ప్రాబ్లం మా ఫైనాన్షియల్ ప్రాబ్లం అంతే, లైఫ్ నార్మల్ లైఫ్ ఉండేది. సో థియేటర్కి వెళ్ళిన తర్వాత కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా అక్కడ ప్రాబ్లం వస్తే ఏంటి ప్రాబ్లం ఆలోచించుకోవడానికి ఒక టైం ఉండేది, స్పాన్ ఉండేది బ్రెయిన్లో. కానీ ప్రెజెంట్ లైఫ్ స్టైల్ అలా లేదు, ప్రజెంట్ లైఫ్ స్టైల్ అట్లా లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక అమ్మాయి పనిచేస్తుంది, ఏదో హర్షిని అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఒక కంపెనీలో పనిచేస్తుంది. ఈవినింగ్ 5 వరకు 6 వరకు మొత్తానికి ఏదో ప్రోగ్రామ్ డిజైన్ ఏదో చేసుకుంది, బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో బస్సు దొరకపోవచ్చు, ఆటో దొరకపోవచ్చు, బైక్ మీద బయట పంక్చర్ అవ్వచ్చు, పోలీస్ ఆపచ్చు. ఇవి వస్తుంటే ఎవరో ఫోన్ చేస్తారు, అదే ప్రోగ్రాంలో ఏదో డిఫెక్ట్ వచ్చింది ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి రావచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించి రావచ్చు. ఈలోగా అమ్మ వచ్చి నీకు సంబంధం చూసి అని చెప్పేసి ఏదో చెప్తుంది. ఇట్లాంటి మన అంటే ఇది 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 ఒక యాంగిల్. ఇంకోటి ఏంటంటే అక్కడ పనిచేస్తున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒక చోట పనిచేస్తూ ఉంటే ఆ ప్లేస్ నచ్చదు మనకి, ఇప్పుడు వేరే ప్లేస్ బాగుంది అనిపిస్తుంది. సో ఇదొక స్ట్రెస్. అలాగే అప్పటి వరకు మనతో ట్రావెల్ చేసిన వ్యక్తులు సడన్గా మాయమైపోతుంటారు, ఇది డిపార్ట్మెంట్స్ వేరే అవడం వల్ల. ఇప్పుడు కొత్త మనిషితో మనం మింగిల్ అవ్వాలి, ఇదొక స్ట్రెస్. ఇలా రకరకాల స్ట్రెస్ అంటే ఒక మనిషిని ఆలోచన కంటే స్ట్రెస్ ఆక్యుపై చేసేస్తుంది. సో ఇప్పుడు సినిమాకి ఎందుకు వెళ్తాడు, ఇప్పుడు మనిషి ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి వెళ్తాడు.
రిలాక్స్ వెళ్తాడు. కాబట్టి కంపల్సరీ రిలాక్సేషన్ ఉండాలి ఇంత వెళ్ళిన తర్వాత. అందుకే ఆ కైండ్ ఆఫ్ మూవీస్ మనకి ఎక్కువ అయ్యాయి ఇప్పుడు. మనం అలా చేయకపోవడం కాదు, అందుకే ఎక్కువ అయ్యేవి. సో ఆ కైండ్ ఆఫ్ మూవీ కావాల్సిన కూడా ఆబ్వియస్గా వెతుక్కొని చూస్తారు. అది వేరే సెక్ట్ అది. అది మీరు అన్నీ చెప్తుండే నేను యాక్చువల్లీ నా రియల్ లైఫ్లో అప్లై చేసుకుంటాను. కరెక్టే కదా చెప్పింది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మీరు చెప్తుంటే నా రియల్ లైఫ్లో నేను అప్లై చేసుకుంటూ కరెక్టే కదా, నేను అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యా నేను ఆలోచించుకున్నాను. అంటే ప్రాబ్లం అదే, మనకి ఇష్టమైన పని మాత్రమే మనం చేయగలిగే కండిషన్ మనం లేము. ఇష్టం లేకపోతే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అప్పుడు స్ట్రెస్ డెవలప్ అవుద్ది. అప్పుడు కంపల్సరీ రిలాక్సేషన్ కావాలి. అంతే. కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 బిలియన్ వ్యూస్. అంటే నాకు తెలిసి ఇది చాలా రేర్ అనుకుంటా తెలుగు ఛానల్స్లో. కంగ్రాట్స్.